rifles 6 along with 6 magazines and 221 rounds. 2 8mm rifles దాంతో పాటుగా 2 magazines 133 rounds of ammunition, ఒక 9mm auto pistol, ఒక magazine plus 14 rounds of ammunition, .38 revolvers 2 with 49 ammunition, single shot country made guns 10, BGL gun 1, air gun 1, మొత్తం ఇట్లా 36 వెపన్స్ తో బయట సరెండర్ అయినరు. వాటితో పాటుగా 44 మ్యాగజైన్స్ అన్ని క్యాలిబర్ సంబంధించినవి ప్లస్ 1007 రౌండ్స్ ఆఫ్ అమ్యునిషన్ మొత్తం వీటితో బయటకు వచ్చిండ్రు. ఇందులో 2 కంట్రీ మేడ్ గ్రెనేడ్స్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా 8 గోల్డ్ బిస్కెట్స్ ఒక్కొక్కటి 10 తులాస్ ఉన్నది, అంటే 100 గ్రామ్స్ ఉన్నది. మొత్తం 800 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ బిస్కెట్స్ తో కూడా బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చిన వాళ్ళల్లో ముఖ్యమైన ఆయన సోడి మల్లా ఎలియాస్ కేశాల్ ఎలియాస్ నిఖిల్. ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి ఉన్న ఆయన. అట్లాగే డివిజనల్ కమిటీ స్థాయి ఉన్న సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి చాప నారాయణ ఎలియాస్ గజేందర్ ఎలియాస్ మధు ఇతను. తర్వాత డివిజనల్ కమిటీ మెంబర్షిప్ స్థాయి ఉన్నటువంటి కడతి సన్ను ఎలియాస్ మంతు. ఇట్లా 42 మంది ఈరోజు తెలంగాణ పోలీసుల ముందు సరెండర్ అయింది. ఇందులో పిఎల్జీ బెటాలియన్కి చెందినటువంటి వాళ్ళు 21 మంది. తెలంగాణ స్టేట్ కమిటీలో నాయకులందరూ సరెండర్ అయిన తర్వాత మిగిలినటువంటి 11 మంది ఇవాళ మొత్తానికి వచ్చేసిండ్రు. ప్లస్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి 10 మంది మొత్తం కలిస్తే 42 మంది. అందులో స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 2, డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 5, ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు 18 మంది, తెల సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు 17 మంది. ఇట్లా 42 మంది అన్నమాట. ఇందులో 42 మందిలో ఒక్కరు మాత్రం తెలంగాణ ఆయన, మిగతా 41 మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. ఈ సోడి మల్లా అంటే ఆయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, పిఎల్జీ బెటాలియన్ ఇన్ఛార్జ్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళంతా సరెండర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జిగా పెట్టిండ్రు. అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్ని మీరు చూసుకోవచ్చు. ఆ పేర్లో కొంతమంది డివిసిఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి మాడ, పూనం సుక్కు, హేమ్లా లచ్చి, సోడి భీమ, తాటి రాజు, కోవాసి రాజు, మడియం భీమ, ముడుకం భీమి, పొడియం గంగి, సోడి భీమి, కుడం దేవి, వీళ్ళంతా కూడా పీపీసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు. పార్టీ మెంబర్ ర్యాంక్ అంటే దళ సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు దేవి, జోగి, ఐతి, సుంబారి, ఇడుమ, జోగ, సోము. తెలంగాణ కమిటీ స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఈ ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్ల చెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చినాం వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేంద్ర అంటే ఆయన, ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. అట్లాగే కడతి సన్ను, ఈయన డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్. మోడియం మున్ని, ఈమె మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధి బీజాపూర్ జిల్లా. ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంకు. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన. ఒక్కడే తెలంగాణ, ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. ఇతను కూడా తడపాల గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా చెందిన ఆయన. ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరూ కూడా ఏసీఎం ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ మీకు ఆయుధాల గురించి చెప్పినాను, వాళ్ళు ఎంత సరెండర్ చేసినారన్నది. అట్లాగే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస ప్యాకేజ్ కింద రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 lakh రూపీస్, మీకు తెలుసు. డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 lakh రూపీస్,
డివిజనల్ కమిటీ మెంబర్కు 5 లక్షల రూపాయల రివార్డు ఉంటుంది. ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1 లక్ష రూపాయలు. ప్లస్ ఇది కాకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు ఎల్ఎంజీ తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 లాక్ రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .3003 రైఫిల్ తీసుకొస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ కానీ రివాల్వర్ కానీ కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ అవార్డ్స్ రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు ఈ 42 మందికి 1,93,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాము. ఇందులో తెలంగాణకు చెందినటువంటి కుంజం విడుమల్ ఎలియాస్ మహేందర్కు 4 లక్షల రూపాయల చెక్ అందజేస్తాము. అట్లా మిగతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 41 మందికి మనిషికి 25,000 చొప్పున తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తాం. మిగిలిన రివార్డు సొమ్ము వాళ్ళకి తర్వాత ఇస్తాం. తర్వాత అంటే వీళ్ళకు బ్యాంకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెచ్చిన తర్వాత DD రూపంగానో చెక్ రూపంగానో వీళ్ళకు ఇస్తామన్నమాట. అది తర్వాత మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళ గురించి అష్యూరెన్స్ ఇచ్చి ఉండ్రి. వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి, ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది. జీవోనే వచ్చేది ఉంది, అది ఇవాళ రేపట్ల జీవో కూడా వస్తుంది. సో దట్ ట్రీట్మెంట్ ఇనింగ్స్ లాంటి మంచి హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆఖరు ఈ కిస్తీ వీలిపోయిన వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ IG సుమతి గారికి, అడిషనల్ DG ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారికి, అడిషనల్ DG గ్రేహౌండ్స్ సాఫ్ట్ ఆపరేషన్స్ చేస్తూ వీళ్ళందరినీ బయట తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ అడిషనల్ DG గ్రేహౌండ్స్, IGSV వాళ్ళందరికీ కూడా మరొక్కసారి నా తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ లాస్ట్ ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకైనటువంటి సరెండర్స్ 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయినరు, స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయినరు, రీజనల్ కమిటీ మెంబర్ 1, రీజనల్ కమిటీ మెంబర్లు రీజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే తెల సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా 761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004 నుంచి 2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అయ్యారు అన్నమాట. అట్లాగే ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years లో మనం స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ ఏవైతున్నాయో 5 LMGs రికవర్ చేసుకున్నాము, 54 AK-47s రికవర్ చేసుకున్నాము, ఒక US మేడ్ పోల్ట్ రైఫిల్ కూడా అప్పుడు మీకు తెలుసు 2 months కింద రికవర్ చేసుకున్నాము. టావర్ CQB వెపన్ ఇజ్రాయెల్ మేడ్, అది కూడా ఒకటి దొరికింటే అది కూడా రికవర్ చేసుకున్నాము. ఇన్సాస్ రైఫిల్స్ 46, SLRs 47, G3 రైఫిల్స్ 2, ఇట్లా డిఫరెంట్ క్యాలిబర్ ఉన్న వెపన్స్ 302 రైఫిల్స్ 38, సింగిల్ షాట్ 44. ఈ రకంగా మొత్తం 302 వెపన్స్ ను లాస్ట్ 1.5 to 2 years లో రికవర్ చేసుకున్నాం. అందులో ఇయర్ వైజ్ చూస్తే 24 లో 36 ఇంక్లూడింగ్ 6 AK-47s, 25 లో 60 ఇంక్లూడింగ్ 4 AK-47s. ఈ సంవత్సరం మనం రికవర్ చేసుకున్న 206, అందులో 44 AK-47s ఉన్నాయి. ఈ విధంగా ఇది చెప్పదలుచుకుంది. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 డిసెంబర్ నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, అది ఇవాళ ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 2 ఏళ్ల కింద 24 మంది ఉండేది, ఇవాళ అది సంఖ్య 2కు వచ్చింది. RCMలు ఒకరుండే ఒకరు అట్లే ఉన్నారు. ఆయన మీకు మనకున్న 5 ఒక ఆయన డివిజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ ఒకరికి వచ్చింది అది సంఖ్య. ACSలు 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. దళ సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి టోటల్ మన రాష్ట్రం నుంచి 125 మంది ఉండే 125 మంది 2023 డిసెంబర్లో, అది ఇవాళకి 5కు దిగింది.
అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట, ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్నూరి నరహరి, వీళ్ళిద్దరు కూడా సీసీ మెంబర్లు, సీసీ సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడ రత్నాబాయ్ స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంతు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్, భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్త శేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం, వాళ్ళని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్గా రమ్మని, బయటికి రమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.